పోయే పరిస్థితి. ఉదాహరణకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 10 ఇయర్స్ పరిపాలన. 10 ఇయర్స్ పరిపాలనలో ప్రపంచం మొత్తం భారతదేశానికి గుర్తింపు వచ్చింది. స్టేబుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ప్రపంచం మొత్తం లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంది. మెయిన్ అది సమస్య. అది ప్రపంచంలోనే లీడర్షిప్ వ్యాక్యూమ్ వచ్చింది. భారతదేశం కాదు, ప్రపంచంలోనే లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంది. ఆ సమయంలో ఈయన ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యి ఇండియా ప్రమోట్ చేశాడు. అదే కలిసి వచ్చింది. అది ప్రమోట్ కూడా చేయాలి కదా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నా జీవితంలో నేను చాలాసార్లు నేషనల్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు కానీ, నేను ఇక్కడ సీఎంగా ఉన్నప్పుడు కానీ, నేను చాలామంది ప్రధానమంత్రులకి ప్రెసిడెంట్స్కి చెప్పేవాడిని, మీరు ప్రపంచం మొత్తం నెట్వర్క్ చేయండి, దానివల్ల ట్రెమెండస్ గుడ్ విల్ వస్తుంది కంట్రీ. కానీ నేను అదేంటి స్టేట్ చీఫ్ మినిస్టర్గా నేను పోయి నెట్వర్క్ చేస్తున్నా, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, మీరు చేసేటుంటుందని చెప్పేవాడిని. సరే అప్పుడు అనేవాళ్ళు ఇవన్నీ మన వల్ల అవుతాయి ఎందుకు వద్దే అంటే అందరూ కూడా ట్రెడిషనల్గా వెళ్ళారు. రెండోది, ఎక్కడో మనకు ఇండియన్స్కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒకటి ఉండేది, మనం తక్కువ అని. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ నరేంద్ర మోడీ ఫుల్ఫిల్ చేశాడు. మేము తక్కువ కాదు, మేము బెటర్ దెన్ ఎనీబడి అనేది ప్రూవ్ చేశాడు.